మంచిది. మనము గత 16 దినాల నుంచి కూడా మనం నేర్చుకుంటున్న అంశము, ఈ కూడికలు ప్రారంభం చేసుకున్న ఒక ఉద్దేశ్యము మనకు తెలుసు కదండి. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మన జీవితాలలో, మన కుటుంబాలలో నెరవేర్చడానికి ఆయన చూపిస్తున్న కృపను బట్టి, ఆయన ఇంట్రెస్ట్ తీసుకున్న విధానాన్ని బట్టి ఒక రకంగా ఆశ్చర్యము, సంతోషము, ఆనందము కలుగుతున్నాయి. అందుకు ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. సరే, మళ్ళీ మనము ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ గురించి మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు వారు మన జీవితాల పట్ల, వ్యక్తిగతంగా ఒక్కొక్కరి పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశానికి తగినట్టుగా మనము జీవించట్లేదు అన్నది సత్యము. సో ఎక్కడెక్కడైతే మనం జీవించలేకపోతున్నామో వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి దినాన మన పక్షముగా ఆయన ప్రధాన యాజకుడిగా ఉండి, మన పక్షముగా ఆయన విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. సో ఆయన రోల్ కూడా మనకు అర్థమవ్వాలి కదా. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో ఈ లోకంలో శరీరధారిగా రావడాన్ని బట్టి మనం చూస్తున్నాం. ఎంతగా హింసించబడ్డాడో, ఎంతగా నల్లగొట్టబడ్డాడో ఆ విషయాలను చూస్తే ఆయన ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా కదండి. మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కూడా ఆయన చేస్తున్న మేలులేంటో మనకు అర్థం అవ్వడానికి, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. నిత్యము ఆయన పేరు ఇమ్మానుయేల్ అన్నట్టుగా మనం చూసాం. అంటే నిత్యము ఆయన తోడుగా ఉండే దేవుడు, ఆయన సన్నిధిని తోడుగా ఉంచే దేవుడు. ప్రతి క్షణము కూడా మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేసే మన ప్రధాన యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఎంత అద్భుతమైన రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి, అలాంటి రక్షణను ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, చేశామేమో గడిచిన కాలాల్లో, ఆ విషయాలను మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మరింతగా వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. మరింత వెలుగులోకి మనం వెళ్ళడానికి మనలో ఉన్న ఏ చిన్న మరకైనా కానీ, లేకపోతే ద బేసిక్ థింగ్స్ 1, 2 ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఒక వ్యక్తి ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అవ్వాలనే ఆశ తనకి చిన్నప్పటి నుంచి ఉంది. తను ఏ విధం చేతనైనాను కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. కలెక్టర్ అవ్వాలని ఆశతో ఆ వ్యక్తి సిద్ధపడుతూ ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఆ పోస్టులు పడినప్పుడు అప్లై చేశాడు. తర్వాత అప్లై చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేయాల, రిజెక్ట్ చేసింది కంప్యూటరు. లేకపోతే ఎక్కడికైతే పంపించాడో వాళ్ళు దానిని అంగీకరించలేకపోయారు, యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకు అంగీకరించలేకపోయారు అని అంటే, ఎందుకు రిజెక్ట్ అయింది తన అప్లికేషన్ అని అంటే, తన వయసు ఇంకా 18 సంవత్సరాలు. తను ఇంకా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నారు, డిగ్రీ కూడా కంప్లీట్ అవ్వాల. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐఏఎస్ చదవాలి, ఎగ్జామ్ రాయాలి, కలెక్టర్ అవ్వాలి అని అంటే ఆశ ఉన్నంత మాత్రాన సరిపోదు, కానీ క్వాలిఫికేషన్ ఉండాలి కదండి, ఎలిజిబిలిటీ ఉండాలి. చిన్నప్పటి నుంచి ఆశ పెట్టుకొని ఉండొచ్చు కలెక్టర్ అవ్వాలని, కానీ కలెక్టర్ అవ్వడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంది. వయసు ఉండాలి, అంటే డిగ్రీ అయిపోయి ఉండాలి, మినిమం క్వాలిఫికేషన్ కదా. మినిమం డిగ్రీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. తర్వాతనే మనం అప్లై చేసుకోవడానికి, ఎగ్జామ్ రాయడానికి, అందుకు తగినట్టుగా సిద్ధపడడానికి అవకాశం ఉంది. అంటే కలెక్టర్ అవ్వాలి అని అంటే ఒక క్వాలిఫికేషన్ ఏ విధంగా అయితే ఉందో, నువ్వు నేను మనము దేవుని చిత్తములో నడవడానికి, లేకపోతే నిత్యత్వము చేరడానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది, ఒక ఎలిజిబిలిటీ ఉంది కదండి. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు లేకపోతే మనం కూడా సంఘానికి వాళ్ళతో పాటు వెళ్తున్న విధానాన్ని బట్టో క్రీస్తు వారంటే ఇష్టమై ఉండొచ్చు కదా, క్రీస్తు వారి మార్గాలంటే ఇష్టమై ఉండొచ్చు. ఆయన మార్గాలు ఇష్టమైనంత మాత్రాన మనము నిత్యత్వానికి చేరుకుంటాము అన్నది ఒక రకంగా అనుమానించాల్సిన విషయం కదండి. ఆయన మార్గాలు ఇష్టపడుతున్నాం చిన్నప్పటి నుంచి కూడా, కానీ
నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే మనకు కూడా ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక క్వాలిఫికేషన్ అవసరం. ఏంటిది? రక్షణ కదండి. రక్షణ అనేది చాలా 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 ప్రాముఖ్యమైన అంశం. ఈ రక్షణ లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సొంత రక్షకుడిగా మనము అంగీకరించకపోతే, మనకు ఆయన ఎంత ఇష్టమున్నా, ఆయన మార్గాల్లో నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నా మనము నిత్యత్వానికి వెళ్ళడం అనేది అసాధ్యమవుతుంది. ఎందుకు? ఆయన ద్వారా మాత్రమే సాధ్యము తండ్రి వద్దకు చేరుకోవడం. ఆయన మార్గంలో మాత్రమే వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆయన ఏ క్రమాన్ని అయితే మనకు నియమించాడో ఆ క్రమంలో మాత్రమే వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్తాడు కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవించకపోవడానికి ఒక బేసిక్ రూట్ కాజ్ని మనము ఈరోజు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఉంది అని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ అందులో ఉందేమో ప్రయత్నం చేయడానికి మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. మన రక్షణను ఒక్కసారి పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఐఏఎస్ అవ్వాలి అని అంటే నాకు క్వాలిఫికేషన్ ఉండాలి. యథార్థంగా ఇది చాలా చిన్న విషయమే, బేసిక్ విషయం ఇది. ఇప్పుడు చెప్తున్నాడు ఏంటి అని అనుకోకుండా, నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా, తెలియదు కానీ ఒక అంశం నా హృదయంలో వచ్చిన విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈ బేసిక్ విషయాన్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన రక్షణ నిజమైనదేనా? నేను నిజంగానే డిగ్రీ పాస్ అయ్యానా? కదండి, డిగ్రీ పాస్ అయితేనే, సర్టిఫికేట్ ఉంటేనే మనము ఎలిజిబిలిటీ ఐఏఎస్ రాయడానికి. నీది, నాది, మనది నిజమైన రక్షణ అయితేనే నేను ఆయన మార్గంలో నడవడానికి, వెళ్ళడానికి, నిత్యత్వము చేరుకోవడానికి అవకాశం ఉంది. యథార్థంగా ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన రక్షణ, లేకపోతే మన ఆత్మీయ జీవితం. అందుకనే మొదలును ఒకసారి మనము ప్రశ్నించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చివరి దినాలలో 21 రోజుల చివరి ఇంకా 4 రోజులు ఉంది, ఈరోజు కాకుండా సమర్థించుకోకుండా మనంతకు మనము ప్రశ్న వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మనం నిజమే అని అనుకోవాల్సిన, అంటే నాది నిజమైన రక్షణనే అని సమాధానము ఇస్తాం సహజంగా కదా. మనకి ఎవరికైనా కానీ నిజమైన రక్షణనే అనుకుంటాం. కానీ దేవుని ఎదుట వ్యక్తిగత ప్రార్థన మనం చేసుకుంటాం కదా. వ్యక్తిగత ప్రార్థనలో మనం సమర్థించుకోకుండా ప్రశాంతంగా వెళ్ళి ఆయన పాద సన్నిధిలో కూర్చొని, ఏ సమయంలో, ఏ సందర్భంలో నేను రక్షించబడ్డాం, ఏ సమయంలో మనము ఆయనను అంగీకరించాం, సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నా జీవితంలో ఏం జరిగింది? ఇదొక్క ప్రశ్నను ప్రశాంతంగా కూర్చొని, కలవరము లేకుండా, నా రక్షణ అనుమానమా అనే అనుమానం లేకుండా వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన సన్నిధిలో, అయ్యా నిజమేనా, ఈ సమయంలో ఈ సందర్భంలో నేను రక్షించబడ్డాను, అది సరి అయినదేనా కాదా అని ఒక్కసారి ప్రశ్న వేసుకొని కామ్గా కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నుంచి మనం సమాధానం పొందుకుంటే, ఎందుకు? రూట్ కాజ్ అదే. నేను ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవిస్తున్నానా, జీవించకపోవడానికి కారణము అక్కడి నుంచి మొదలవుతుంది. ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటే, మనకు అపొస్తలుల కార్యాల్లో బేసిక్, మనకు చాలా చిన్న విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెలిసిన విషయమే. 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతాను. 37, 38 వచనాల్లో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. అక్కడ జరుగుతున్న సంఘటన మనకు తెలుసు. స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు అందరి హృదయాలు గుచ్చబడ్డాయి, నొచ్చుకున్నారు, సత్యమును గ్రహించారు, తప్పును చేశామని ఒప్పుకొని వాళ్ళు చేస్తున్న పని మేమేం చేయాలి? మీరు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి.
మీరు చేసిన తప్పులను ఒప్పుకొని బాప్టిజం తీసుకోండి. అప్పుడు ఒక విషయం జరుగుతుంది, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. ఎందుకు కావాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడే నేను ఆయనను అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా నీతో నాతో సహవాసం చేయడానికి, ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించడానికి నడిపించే ఒక వెల్ విషర్ ఆయన కదండి. ఎందుకు నేను ప్రశ్నించుకోవాలి ఈ విషయాన్ని అని అంటే, నేను ఒకవేళ ఈ సంవత్సరము లేకపోతే ఇన్ని సంవత్సరాలు దేవుని చిత్తంలో నడవలేకపోతున్నాను, ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించలేకపోతున్నాను, ఆయన మార్గాలని కానీ లేకపోతే నా ఆలోచన నా జ్ఞానం కూడా పనిచేస్తుంది, నేను ఒప్పుకోలేకపోతున్నాను, విధేయత చూపించలేకపోతున్నాను అని ఒకవేళ మనకు అనిపిస్తూ ఉన్నట్లయితే, నేను దీనిని జయించలేకపోతున్నాను, ఇది అసాధ్యంగా కనిపిస్తుంది నాకు అని ఒకవేళ అనుమానంగా ఉన్నట్లయితే, దేవుని మార్గాలు కష్టంగా ఉన్నాయి అని అనిపిస్తూ ఉన్నట్లయితే, మొట్టమొదటగా మనం ప్రశ్నించుకోవాల్సింది, నా రక్షణ సరి అయినదైతే నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఈయన నన్ను క్రీస్తు వారి మార్గంలో దగ్గర ఉండి నడిపించుకుంటూ వెళ్తాడు. అది ఒకవేళ సరి అయినదే కాకపోతే, మనం తీసుకున్న బ్యాప్టిజం సరి అయినది కాకపోతే, రక్షణ సరి అయినది కాకపోతే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టి పరిస్థితులలో ఉండడు కదండి. అది ఎలిజిబిలిటీ మినిమం క్వాలిఫికేషన్. అది నాకు నిజమైన రక్షణ ఆనందం, నిజమైన పశ్చాత్తాపము నీలో నాలో మనలో ఉంటే, మారు మనసు నిజమైనదే అయితే, సొంత రక్షకుడిగా నేను ఆయనను అంగీకరించి ఉంటే, మొట్టమొదటగా నా జీవితంలో జరిగే ఒక అద్భుతమైన మార్పు, పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు నేను పొందుకుంటాము. ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన వచ్చి రాగానే నిజంగా ఏ తప్పు చేయకుండా జీవించేస్తామా, ఏ పాపం చేయకుండా జీవించేస్తామా అని ప్రశ్న వస్తుంది మనకి. కాదు, వెంటనే మనం అలా చేయలేం. ఎందుకు? మన పాత పురుషుడు అనేడు ఒకడు ఉంటాడు కదా లోపల, వాడు జీవించనీయకుండా చేస్తాడు. అయితే జీవించనీయకుండా చేస్తున్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో మనము మళ్ళీ తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం అనే మెల్లని స్వరాన్ని వినడం ద్వారా మళ్ళీ తప్పును ఒప్పుకుంటూ విధేయత చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఆయన మార్గాలకు, ఆయన ఆజ్ఞలకు కదా. 10 సార్లు పడిపోతామేమో, కానీ ఖచ్చితంగా లేచి నిలవబడతాం. తప్పు చెప్పినప్పుడు లేకపోతే తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు ఒప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇది నిజమైన మారు మనస్సు కలిగిన వ్యక్తిలో ఉండే మొట్టమొదటి లక్షణము. ఆయన రాగానే మనం ఏదో గొప్ప వాళ్ళము, ఆత్మీయులం అయిపోతామని కాదు. ఎప్పుడు లోపల పోరాటం జరుగుతూనే ఉంటుంది పరిశుద్ధాత్మ దేవునికి, శరీరాశలకు కదండి. ఆత్మానుసారమైన జీవితం, శరీరం ఎప్పుడు ఫైటింగ్ ఉండనే ఉంటుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావడం వలన నేను చేస్తున్న పని నాకు అర్థమవుతూ ఉంటాయి. ఇది జరగడానికి మనము జరిగిందా లేదా నా జీవితంలో? చిన్న ప్రశ్న వేసుకుందాం. ఈ 5 రోజులు లేకపోతే ఈ 4 రోజులు అయిపోయే లోపల వ్యక్తిగత ప్రార్థనలో నా రక్షణ నిజమైందా కాదా? నేను నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే ఈ బేసిక్, ఈ ఫౌండేషన్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి, లేకపోతే వెళ్ళలేను, ఎగ్జామ్ రాయలేను, నేను రిజెక్ట్ చేయబడతాను. నేను ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆయననే బ్యాప్టిజం తీసుకున్నాడు కదండి, ఆయననే బ్యాప్టిజం తీసుకున్నాడు. నీతి యావత్తు ఇలాగూ జరగాలి అన్నాడు. ఆ క్రమంలో నువ్వు నేను నడుస్తూ ఉన్నప్పుడు మనము ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా మారు మనస్సు లేకపోతే దేవుడు గద్దించినప్పుడు సరి చేసుకోవడానికి, మాట మార్చుకోవడానికి, హృదయ స్థితిని మార్చుకోవడానికి, ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మనంతకు మనమే ప్రయత్నం చేస్తూ వెళ్తూ ఉంటాం. మనం గుర్తించగలం ఇది తప్పు అని, ఇది పొరపాటు అని. ఆయన నడిపిస్తున్నప్పుడు తర్వాత ఆయన సహాయం అనేది తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ మొట్టమొదటిగా జరగాల్సిన విషయము పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు మొదటి దినము నుంచి కూడా ఉంటుంది. ఆ దినము సరి అయినదేనా కాదా అని ఒక్కసారి ప్రశ్న వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది ఎలిజిబిలిటీ, మినిమం క్వాలిఫికేషన్, రక్షణ, నిజమైన రక్షణ, ఆనందము. అది లేకుండా ఎన్ని కార్యాలు చేసినా, ఎంతగా చేసినా మనము నిత్యత్వానికి వెళ్ళలేము కదా. కొన్ని లేఖనాలను మనం చూడొచ్చేమో, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావని. అది నేను ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు, అది ఒక సందర్భం. అది
అది సందర్భం అయినప్పుడు, అది నిజమైనప్పుడు దేవుడు ఆయన రక్షించబడాల్సిన అవసరం, లేకపోతే ఆయన బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఒక క్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన, అది మళ్ళీ పెద్ద వేరే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. కానీ మినిమం క్వాలిఫికేషన్ గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది సరైనదేనా కాదా ఒక్కసారి ప్రశ్నించుకుందాం. అది సరైనదైనప్పుడు, నాకు క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు, నాకు డిగ్రీ ఉన్నప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఐఏఎస్ సిద్ధపడతాను కదా. ఐఏఎస్ రాయడానికి నా ఆశను బట్టి, నా ఆసక్తిని బట్టి ఏ విధం చేతనైనను నేను కలెక్టర్ అవ్వాలనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ ఉంది, నాకు క్వాలిఫికేషన్ ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు నేనేం చేస్తాను? టార్గెట్ ఐఏఎస్ అయినప్పుడు నా ప్రయాణాన్ని మొదలుపెట్టాలి, నా స్టడీస్ని మొదలుపెట్టాలి. ఇప్పుడు నేను చేసే ప్రయత్నము ఆటోమేటిక్గా అన్నీ సరి చేసుకుంటూ వెళ్తా. అనవసరమైన సమయాన్ని నేను వృధా చేయను, స్నేహితులతో స్పెండ్ చేయను, మొబైల్లో స్పెండ్ చేయను. అనవసరంగా నా సమయాన్ని వృధా చేసుకోకుండా నాకు ఎంత సమయం ఉంది, ఎగ్జామ్కి ఎంత సమయం ఉంది క్యాల్కులేట్ చేసుకుంటాను. ఏ బుక్స్ కావాలి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను, ఏ విధంగా స్టడీ చేయాలి, ఒక ప్లాన్ ప్రకారము నేను దీన్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరు చేస్తారు ఇది? క్వాలిఫికేషన్ ఉండి ఆసక్తి ఉన్నవారికి. ఏం ఆసక్తి ఉండాలి? ఐఏఎస్ అవ్వాలి అనే ఆసక్తి ఉన్నవారికి. ఆసక్తి ఉన్నవాడు మాత్రమే చేయగలడు. చాలామంది రాస్తూ ఉంటారు ఎగ్జామ్స్ ఐఏఎస్ కదా, చాలామంది రాస్తారు. అందరికి వస్తుందా? ఖచ్చితంగా రాదు. కొంతమంది ఎలా ఉంటారు రాసేవాళ్ళు? తల్లిదండ్రుల ఫోర్స్ను బట్టి, ప్రేరేపణను బట్టి మా వాడిని కలెక్టర్ చేయాలనుకుంటున్నామని బలవంతంగా చదివించడం వలన వాడు చదవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. కలెక్టర్ అనేది ఇష్టం ఉండదు, వేరే జాబ్ చేయాలన్నది తన ఉద్దేశమై ఉంటుంది. కానీ వాళ్ళ తల్లిదండ్రుల ఫోర్స్ వలన చదివే ప్రయత్నం చేస్తాడు. కానీ తన ప్రణాళికలో కానీ ప్లాన్లో కానీ కరెక్ట్గా ఎఫెక్టివ్గా ఉండదు. కొంతమంది చదవాలని ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, లేకపోతే వాళ్ళకున్న ఏ బలహీనతలను బట్టో, కుటుంబ పరిస్థితులను బట్టో చదవలేక మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకటే ఒక విషయం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ అవ్వాలి అన్నది ఆ వ్యక్తి యొక్క గోల్ అయితే, టార్గెట్ అయితే, ఆసక్తి ఉంటే, ఆ వ్యక్తి బలహీనుడైనా, ఆ వ్యక్తి ఆర్థికంగా స్థిరత్వం లేకపోయిన వాడైనా ఆటోమేటిక్గా పరిస్థితులను అనుకూలపరుచుకుంటూ వెళ్తాడు కదండి. గోల్ కలెక్టర్ అవ్వాలి అనేది నిజముగా ఆయన ఒక నిశ్చయత తీసుకున్నాడు అని అంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తను చదవడానికి ప్రయారిటీ ఇస్తాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తాడు. బుక్స్ లేకపోతే ఏ విధం చేతనైనా పని చేసో, కష్టం చేసో, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం కదా. కష్టం చేసుకుంటూ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, కరెక్టర్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు? అంటే తన సమయాన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్తాడు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ ఎగ్జాక్ట్గా మన టార్గెట్ అనేది ఒకటి ఉంది. నాకు క్వాలిఫికేషన్ వచ్చింది, నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాను అనేది మొదటి లెవెల్లో నేను పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను? నా టార్గెట్ ఏంటి? ఇప్పుడు నా గోల్ ఏంటి? నిత్యత్వము కదండి. నిజంగా మనము రక్షించబడి ఉండింటే నా గురి క్రీస్తువారు కదండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతాను. 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, నిజమైన రక్షణను పొందుకున్న తర్వాత నా గురి ఒక్కటే ఉంటుంది కదండి. గురి వద్దకే పరిగెడతాం మనం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు మన ఆత్మీయ ప్రయాణము గురి వద్దకే ఉంటుంది. మన మాట తీరు, ప్రవర్తన, ఆలోచన, క్రియ, తలంపులు అన్నీ కూడా గురివైపుకే వెళ్తూ ఉంటాయి. నా సమయము నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాను? ఆ వ్యక్తి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కలెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి కదా. తన ప్రతి అవర్ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా తను ప్లాన్ చేసుకుంటాడు. ఏ విధంగా కలెక్టర్ అవ్వాలి,
ఈ లోకంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికే అది ఉన్నతమైన ఉద్యోగం కాబట్టి అంత కష్టపడినప్పుడు నిత్యత్వము యుగయుగములు నువ్వు నేను మనము ఉండబోయే ఆ పరలోకంలో పర్మనెంట్గా దేవునితో పాటుగా ఆయనతో పాటుగా నివాసం చేయాలి అని అంటే యుగాలు 70-80 సంవత్సరాల ఈ జీవితానికి అంత పక్కా ప్లాన్ వేసుకుంటూ ఉన్నప్పుడు మనము నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే మన గురి ఉందా లేదా? ఈ గురి తప్పిపోతుంది అని అంటే మనం రక్షణను అనుమానించాల్సి వస్తుంది. మనము సమర్థించుకుంటూ నాది నిజమే, నేను కరెక్ట్గానే ఉన్నాను అని ఒకవేళ మనంతకు మనం అనుకుంటూ వెళ్తున్నామంటే అది పొరపాటు అన్న విషయం మనకు తెలిసినప్పటికీ సరిచేసుకోకుండా ఉన్నాము అని అంటే మనం ఆలోచించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది మన రక్షణలో కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను నిజంగా రక్షించబడితే నా గురి నిత్యత్వము, క్రీస్తు వారు. అలాంటప్పుడు నా ప్రయాణం అటువైపుగానే సాగుతుంది. అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాను. నేను నా టైంను అడ్జస్ట్ చేసుకుంటాను, నా స్నేహితులతో గడిపే సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను, నాకు ఇవ్వబడిన బాధ్యతను అడ్జస్ట్ చేసుకుంటాను. వాటి మీద నా ఫోకస్ ఉంటుంది. ఎందుకు? ఆయన నిత్యత్వానికి వెళ్ళాలంటే వీటన్నిటి గురించి ఒక ప్రణాళిక మనకిచ్చాడు ముందుగానే. మనం ఏం చేయాలో ముందుగానే తెలియచేశాడు, బయలుపరచబడ్డాయి. దాని వైపుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఒక గురి ఉంటుంది క్రైస్తవునికి, నిత్యత్వం వైపుగా ప్రయాణం చేసే గురి ఉంటుంది. అలా లేకపోతే, నా ఆలోచన అలా లేకపోతే, నా మాట తీరు అలా లేకపోతే, నా ప్రవర్తన అలా లేకపోతే మనము అనుమానించాలి మన రక్షణను. నిజమైన రక్షణనా కాదా? దేని పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నా? ఏ వైపుగా నా ఆత్మీయ ప్రయాణం సాగుతుంది? ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా జీవించలేకపోవడానికి కారణము ఈ మొదటి స్టెప్ కదా. మనం అంగీ వేసుకున్నప్పుడు మొదటి గుండి మనం కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి. మన ఆత్మీయ ప్రయాణాన్ని మొదలు పెట్టేటప్పుడు మన రక్షణ ఉందా ఆ మొదటి గుండి ఏదది? మన రక్షణ సరిగా పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఉందనుకోండి, మిగతావన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇది మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నేను తప్పిపోతున్నాను? నా రక్షణ కరెక్ట్గానే ఉందా? కరెక్ట్గానే ఉంటే ఆటోమేటిక్గా కొన్ని పరిస్థితులు మనంతకు మనమే తెలుసుకుంటాం. నీకు ఒక గురి ఉండాలి, నాకు ఒక గురి ఉండాలి. వ్యక్తిగతంగా ఎవరంతకు వాళ్ళకు ఒక గురి ఉండాలి. ఎదుటివారి గురి ఏంటి, పక్కవాడి గురి ఏంటి అని ఆలోచించుకుంటూ పోయానని నా గురి తప్పిపోతాను నేను. ఎవరు ఎలా ఉన్నా కానీ నీకు సంబంధంలా, నాకు సంబంధంలా. నా గురి మాత్రము ప్రభువైన క్రీస్తు వారే, ఆయన మార్గాలే, ఆయన వైపుగా నా ప్రయాణాన్ని సాగించడమే. ఒకవేళ అలాంటి స్థితిలో నేను లేకపోతే ఒక్కసారి ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నామో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరమైనా ఆ ఫస్ట్ పాయింట్ కరెక్ట్గా ఉందా కదండి. లేట్ అయినా పర్వాలా, సమయం మించిపోయింది అని అనుకోకుండా దేవుని పాదాల వద్దకు వెళ్ళి ఈ చిన్న ప్రశ్న వేసుకొని మనము ప్రశ్నించుకొని సమాధానము పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలా ఉన్నాము అని అంటే దేవునికి స్తోత్రం. నిజమైన రక్షణ ఆనందం పొందుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనము మన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ పడిపోయినా లేచి ప్రయత్నంలో ఉన్నాం, తప్పిపోయినా సరైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది, ఆలోచనలో మార్పు ఉంటుంది, క్రియల్లో మార్పు ఉంటుంది, మన మాట తీరులో మార్పు ఉంటుంది కదా. ఈ మార్పు అంతా మనకే అర్థమైపోతుంది. మనం వెళ్తున్న మార్గం సరైనదే అని చెప్పి మనకే అర్థమైపోతుంది. మనం ఎవరితో స్పెండ్ చేస్తున్నామో, ఎందులో ఎక్కువ సమయం గడుపుతున్నామో మనకే అర్థమైపోతుంది కదా. ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తికి అర్థమైపోతుంది ఎన్ని గంటలకు ప్రిపేర్ అవుతున్నాడు, ఎన్ని గంటలు పుస్తకాలు చదువుతున్నాడు, ఎన్ని గంటలు సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు అనే విషయం తనకు అర్థమైపోతుంది. ఎక్కువ సమయం అనవసరంగా గడుపుతుంటే తగ్గించుకుంటూ వచ్చేస్తాడు. మనము కూడా అనవసరమైన విషయాల మీద మనం శ్రద్ధ చూపుతున్నాం, బయటికి వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచన చేస్తున్నాం అంటే తగ్గించుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే నిత్యత్వానికి వెళ్తాం. ఇది ఎవరికి ఉంటుంది? నిజమైన రక్షణ ఆనందాన్ని పొందుకున్న వారికి, నిజంగా యథార్థంగా క్రీస్తు వారిని అంగీకరించి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వారికి, ఆయన చేత నడిపించబడే ప్రయత్నం చేస్తున్న వారికి. ఆ వ్యక్తి ఏం చేస్తాడు?
మనకు తెలిసిన ఒక కామన్గా అందరికీ తెలిసిన ఒక లేఖన భాగము మత్తయి సువార్త 6:33. ఏమంది? మొదటగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతాడు. ఏం చేస్తాడు? నిజమైన రక్షణ ఉన్నవాళ్ళు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, వేరే మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడు. అందుకని పైకి వచ్చినప్పుడు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకు. ఎందుకు? నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, మన గురించి ఆయన చింతిస్తున్నాడు. ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి మనల్ని నడవమంటున్నాడు అని అంటే ఈ మార్గంలో మనకు అవసరమైన ప్రతి ప్రొవిజన్ను కూడా ఆయన ముందుగానే సిద్ధపరిచి పెట్టుంటాడు. ఈ విషయం మనం అర్థం చేసుకుంటాము. నిజమైన రక్షణ ఆనందము మనము పొందుకున్నప్పుడు, ఆ ఆనందం ఏంటో మనకు అర్థమైనప్పుడు, ఆ మార్గాలు ఏంటో మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా పైననే లేఖనాలు ఉన్నాయి, అడగక ముందే అక్కరలు తీర్చే గొప్ప దేవుని నువ్వు నేను మనం కలిగి ఉన్నాం కదండి. 6వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, అడగక ముందే మన ప్రతి అవసరత అక్కరత ఆయనకు తెలుసు. దాని గురించి చింతించకుండా నిజమైన రక్షణను పొందుకున్న మనము ఏం చేసే ప్రయత్నం చేస్తాం? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే ప్రయత్నం చేస్తాం. అందుకని కిందకు వచ్చినప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు, బాగుంటుంది, అది చూద్దామా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపటి గురించి చింతించొద్దు అంటే అర్థం ఏంటి? ఈరోజు నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి? ఈరోజు వరకు నేను ఈరోజే, నాకు రేపు ఉందా లేదా అనేది తర్వాత విషయం. ఈరోజు నేను చేయాల్సిన పని, దేవుడు నాకు అప్పచెప్పిన పని ఒకటి ఉంది, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడం. అంటే అర్థం ఏంటి? నా ఉదయం లేచినప్పటి నుంచి నాకు ఇవ్వబడిన 24 గంటలలో నేను నా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాను, వ్యక్తి ఎదురైనప్పుడు నేను అతనితో ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నాకంటే ఎక్కువగా తనను ఎంచుకుంటున్నానా, నా సహోదరుని ఏ విధంగా ఎంచుకోమన్నాడు ఆయన వాక్యంలో? యోగ్యుడిగా ఎంచుకోమన్నాడు. వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడకూడదు, లేకపోతే ఆయనను ప్రేమించాలి, ఒకవేళ తప్పు చేస్తే క్షమించాలి కదా. ఆయన మాటలన్నీ ఉన్నాయి కదా, ఆయన మార్గాలన్నీ ఉన్నాయి కదా. ఈ మార్గాలను నేను ఈరోజే 24 గంటల్లోనే, నాకు రేపటి గురించి ఆలోచించాను, ఈ 24 గంటల్లో నేను ఇలా జీవించడానికి ప్రయత్నం చేస్తా. రేపటి గురించి చింతించొద్దు. ఈరోజు చేయాల్సిన పనులు నీకు సిద్ధపరిచి పెట్టాడు దేవుడు, ఈరోజు చేయాల్సిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్ళు, లేకపోతే ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా రేపటిలో ఆశీర్వాదకరంగా నువ్వు ఎంటర్ అవుతావు, నేను ఎంటర్ అవుతాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఒకవేళ మనము ఏం చేసే ప్రయత్నం చేస్తామో, ఏమి తిందమో, ఏమి ధరించుకుందామో ఆ టెన్షన్స్తో ఒకవేళ ఉండి దేవుడు నీకు నాకు మనకు ఈరోజు అప్పగించిన పనులను చేయలేకపోతే, నా ఆలోచన చొప్పున జీవించే ప్రయత్నం చేస్తే ఏమవుతుందంట అంటే ఏం చేస్తున్నాం? మనము ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఇంకొక మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏముంది వేరే మార్గంలో? కీడు దాచబడ్డది. వీటినే మనము ప్రతిరోజు స్టాక్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా ఇవ్వబడిన 24 గంటల్లో నేను జీవించలేకపోయిన విధానాన్ని బట్టి నా కొరకు దాచిన ఆశీర్వాదాలను కాదు, కానీ జీవించలేదు కాబట్టి ఆశీర్వాదాలు రావు, జీవించలేకపోయాను కాబట్టి ఆయన మార్గంలో తప్పిపోయి అప్పుడప్పుడు అక్కడక్కడ ఎక్కడికి తప్పిపోయానో మనకు తెలుసు. మన మాటన, ప్రవర్తన, ఆలోచన ఏదైతే ఉందో, ఎదుటి వ్యక్తితో ప్రవర్తించే విధానము, దేవునితో ఉన్న సంబంధము, ఈ విషయాలలో ఎక్కడ తప్పిపోయామో అది వేరే మార్గంలో నడుస్తూ ఉండడం వలన మనము ఏం తెచ్చుకుంటున్నాం? ఆయన మార్గంలోంచి బయటికి వెళ్ళాం కదా. బయటికి వెళ్ళామంటే ఏముంది అక్కడ? అధికారం, లోకాధికారం ఉన్నాడు. వాడు మేలు చేస్తాడా నీకు నాకు మనకు? కీడు చేస్తాడు. ఏ నాటికి కీడు ఆ నాటికి చాలును. మనం అనుకుంటున్నాం అక్కడ మేలు జరుగుతుంది, మనకు ఆశీర్వాదం ఉంది, మనకు ఈ లోకానుసారంగా ఏదైనా బ్లెస్సింగ్ వచ్చి ఉండవచ్చు. ఆయన చిత్తంలోంచి పక్కకు తప్పిపోవడం వలన మనకు ఏదైనా మేలు పొందుకొని ఉండొచ్చు. ఈ లోకంలో మనం మేలు పొందుకుంటాం, కానీ పరలోకంలో దేవుని చిత్త ప్రకారం మాత్రం మనకు కీడు, మనము నెగటివ్లోకి వెళ్తున్నాం అనే విషయం అర్థం కావాలి, మైనస్లోకి వెళ్తున్నాం అనే విషయం అర్థం కావాలి. అవి స్టాక్ అయిపోతూ ఉంటాయి. మనం నిన్న దినాన్ని చూసాము, దుర్గాలను మనము ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఇవి ఆత్మలోకములో జరిగే సంగతులు. ఇవి ఈ లోకంలో మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉండొచ్చు, మేలు జరుగుతూ ఉండొచ్చు,
ఒకవేళ ఈ 24 గంటల్లో ఆయన రాజ్యమును నీతిని వెతికే ప్రయత్నం చేయకపోతే, కానీ అది ఆత్మలోకంలో కీడును తీసుకొని వస్తుంది. అది ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ వస్తాయి. అందుకని రేపటి గురించి ఫస్ట్ చింతించొద్దు. రేపటిలో నీకు ఆశీర్వాదం రావాలి అని అంటే ఈ రోజులో మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యమును ఆయన నీతిని నేను వెతకాలి అని అంటే మొదటగా నేను ఎలా వెతకగలను అని అంటే ఆయన నా రక్షణను ఒకసారి పరీక్షించుకోవాలి కదా. నేను వెతకలేను అంత తొందరగా ఎదుటి వ్యక్తిని. ఒకవేళ నాకు శత్రువు ఎదురుపడ్డాడు అనుకున్నాం, నాకు అవమానించిన వ్యక్తి లేకపోతే నాకు కీడు చేసిన వ్యక్తి నాకు ఈరోజు ఎదురుపడ్డాడు, కానీ దేవుడేమో నువ్వు ప్రేమించమంటున్నాడు. నేను ప్రేమించలేను, నేను క్షమించలేను కదండి. ఈ లోకాన్ని ఎప్పుడు నేను ప్రేమించలేను, ఆ వ్యక్తిని ఎప్పుడు క్షమించలేను, నా రక్షణ నిజమైనది కాకపోతే, నేను పరిశుద్ధాత్మ అనే వరాన్ని నేను పొందుకొని ఉండకపోతే నేను ఆ వ్యక్తిని ప్రేమించలేను కదా. దేవుడు చెబుతూ ఉంటాడు, ఇలా చేయాలి, ఇలా ఆయన రాజ్యం వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన మార్గంలో నడవాలి. ఇది అసాధ్యమైపోతుంది నాకు. క్యాజువల్గా నేను ఒకవేళ రక్షణను తల్లిదండ్రుల ప్రోత్సాహం వలననో లేకపోతే ఏదో ఒక రీజన్ వలన మనము యథార్థమైన బ్యాప్టిజం, యథార్థమైన రక్షణను పొంది ఉండకపోతే, మనం ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, మన శత్రువు ఎదురైనప్పుడు, లేకపోతే మనకు నచ్చని వాళ్ళు ఎదురైనప్పుడు, మనం అననుకూల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ఒక సమస్య ప్రవర్తించడం ఎలా అన్నది మనకు అర్థం కాదు కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకనే బేసిక్ ఫస్ట్ మన రక్షణ అనేది నిజమా కాదా, ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే నేను ఆయన మార్గంలో నడవగలను, ఆ ఎలిజిబిలిటీ ఉంటేనే నేను ఆయన మార్గంలో నడవగలను. అప్పుడు నాకు ఒక విశ్వాసం, ఆయన నన్ను నడిపిస్తాడు కదా, నాలో ఉన్న విశ్వాసము ఆయన మీద ఉంటుంది. ఆయన నన్ను ప్రతి పరిస్థితులలో కాపాడగలడు, నడిపించగలడు కదా, ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి జరిగించగలడు. 8:28 చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక. ఆయనను ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కండిషన్ అదే, సమస్తము మేలుగా మారుతాయి అని చెప్పేసి జస్ట్ మనం ఆ మాటను తీసేసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటామేమో కాదు. తనను ప్రేమించిన వారికి, ఆయనను ప్రేమిస్తే ఏం చేస్తాం, ఆయన మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తాం. తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక నీ కొరకు, నీ గురించి, నా గురించి ఉంది. ఆ సంకల్పం చొప్పున జీవించే ప్రయత్నం చేస్తున్న వారికి సమస్తమును సమకూడి మేలుగా జరుగుతాయి. ఆయన జరిగించుకుంటూ వస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. నిత్యత్వం ఎక్కడో కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలి అని అయితే చాలా దూర ప్రయాణమే అది కదా, తప్పిపోయే అవకాశం ఉంది. కానీ అందుకనే ఆయన టార్గెట్ని ఎక్కడో పెట్టాలా, ఈ రోజులోనే పెట్టాడు, 24 గంటల్లోనే పెట్టాడు. రేపటి గురించి ఫస్ట్ చింతించొద్దు అంటున్నాడు. నా ఆత్మీయ జీవితం యొక్క టార్గెట్ ఏంటంటే ఎవ్రీడే 24 గంటలే. ఈరోజు 24 గంటలు రీచ్ అవ్వాలి, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయన చెప్పినట్టుగా మాట్లాడాలి, ఆయన చెప్పినట్టుగా ఆలోచన చేయాలి, ఆయన చెప్పినట్టుగా ప్రేమించాలి, ఆయన చెప్పినట్టుగా క్షమించాలి. ఇవన్నీ నేను ఈ 24 గంటల్లోనే చేసుకుంటూ వెళ్ళినప్పుడు నాకు కావాల్సిన ప్రతి అవసరత, అక్రత ఆయన సమస్తము సమకూర్చి మేలుగా మార్చి సేఫ్గా నన్ను మళ్ళీ రేపటిలోకి తీసుకుని వెళ్తాడు. మళ్ళీ నేను రేపు ఏం చేయాలి, మళ్ళీ ఆ 24 గంటల్లోనే